నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోని హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, మౌలిక వసతులు కల్పనలో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బౌద్ధ నగర్ డివిజన్ పరిధిలోని పార్షిగుట్టలో ఎంపీ నిధులతో నిర్మించిన 2 అంతస్తుల కమ్యూనిటీ హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందిన మాదిరిగానే బస్తీలు, వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరుతున్నప్పటికీ అభివృద్ధి విషయంలో న్యాయం జరగడం లేదని ముఖ్యమంత్రి ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి అంశంపై అన్ని శాఖల అధికారులతో దిశ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సరే కిషన్ రెడ్డి గారి నాయకత్వం. కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కీ కిషన్ రెడ్డి గారి నాయకత్వం. కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కీ కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కీ. దేశంలోని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరం. తెలంగాణ రాష్ట్ర రాజధాని, చాలా కీలకమైనటువంటి నగరము. ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్ కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో, పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ, వర్షపు నీటి కాలువలు పునరుద్ధరించడం కానీ, ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ, వీటిపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతాను. ఈ విషయంలో త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను. దిశ కమిటీ త్వరలోనే నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాను. అందులో చర్చించి ఇంకా ఏదైతే మరి పనులు ఏవైతే నత్తనడకలు నడుస్తున్నాయో వాటిని వేగవంతం చేసే విధంగా, మౌలిక వసతుల కల్పన కోసం మరింత చురుకుగా పనిచేసే విధంగా మరి ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. బహుశా ఈ యొక్క 15 ఆగస్టు తర్వాత త్వరలోనే హైదరాబాద్ నగర సమావేశము, మరి హై లెవెల్ సమావేశము, దిశ కమిటీ సమావేశం నిర్వహించి అందులో జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎడ్యుకేషను, మైనార్టీ అఫైర్స్, అదేవిధంగా రైల్వే, ఇతర అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించి ఆ సమావేశం త్వరలో నిర్వహిస్తానని మనం చేస్తున్నాం.